ఒక మంచి జరిగితే అందరికీ ఎలా తెలియబరుస్తానో, అలాగే ఒక చెడు జరిగితే కూడా అలాగే దాన్ని ఖండిస్తాను ఒక యూట్యూబర్గా. సరే, ఇక వివరాల్లోకి వెళ్తే కేరళలో అతి హేయనీయమైన సంఘటన చోటు చేసుకుంది. షింజిత అనే ఒక మహిళ మరియు దీపక్ అనే ఒక ఎంప్లాయీ ఆఫీస్కు వెళ్తూ బస్సులో ఇద్దరు అనుకోకుండా యాదృచ్ఛికంగా తన చెయ్యి ఆ అమ్మాయికి తగిలింది. ఈ అమ్మాయి మాత్రం కావాలనే వీడియో తీస్తూ ఆ వీడియోని తీసి పోస్ట్ చేయడం వలన అది వైరల్ అయ్యి అతని వరకు చేరి ఆ వీడియో అరే నేను ఇలా చేశానా, అసలు ఆ అమ్మాయి ఉందని కూడా నేను గ్రహించలేదు అని మనోవేదనకు గురయ్యి తను సూసైడ్ చేసుకున్నాడు. ఇక్కడ తప్పెవరిదంటే క్లియర్గా చెప్తున్నా ఈ అమ్మాయిదే. వీడియో తీయడం తప్పని లేదు, అతను కావాలని చేశాడా లేకపోతే అనుకోకుండా తగిలిందా అనేది కూడా గమనించకుండా వీడియో తీసి వైరల్ అవ్వడం కోసం, వీడియోలు వైరల్ అవ్వాలంటే చాలా మార్గాలు ఉన్నాయి, కానీ ఈమె దరిద్రమైన మార్గం ఎంచుకుంది. అతను మనోవేదనకి గురయ్యి అరే నా వలన ఒక అమ్మాయి ఇలా బాధపడిందా, అసలు ఇందులో నా ప్రమేయం ఏం లేకుండా ఇదంతా జరిగింది అని సూసైడ్ చేసుకున్నాడండి. చూసారా ఎంత బాధ అండి. ఇంకా ఊర్లో అందరూ ఏమన్నారంట అతన్ని, అసలు అతను అలాంటి వాడు కాదు, తన పనేదో తను చేసుకుంటాడు, ఆఫీస్కి వెళ్తాడు, ఇంటికి వస్తాడు, భార్య పిల్లలతో గడుపుతాడు, కానీ ఇలాంటి చెడు బుద్ధి దుర్బుద్ధి ఎప్పుడూ లేదు. ఆ అమ్మాయి షింజిత అమ్మాయి పేరు. నీ బుద్ధికి నీ ఐడియాకి హ్యాట్స్ ఆఫ్ అమ్మ మహాతల్లి. ఇంకా నేనేం చెప్పలేకపోతున్నాను. చూసారా, అందరూ కాదు కొందరున్నారండి వీడియోలు వైరల్ అవ్వడం కోసం ఎంత దారుణంగా ప్రవర్తించారంటే అంత దారుణంగా ప్రవర్తించారు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయమ్మా, అతని నిండు ప్రాణం బలి తీసుకున్నావు చేతులారా. తప్పు కదా మేడం ఇది. ఆ దీపక్ సార్ పాపం తన భార్య పిల్లలు అందరూ ఇలా ఉండరు కదా, చాలా మంది సెన్సిటివ్గా ఉంటారు, ఒక చిన్న మాట అంటే కూడా తట్టుకోలేరు. అలాంటిది నువ్వు ఏకంగా తన చెయ్యి తగిలింది నాకు అని చెప్పేసరికి ఇంకా ఎలా ఎలా తట్టుకుంటాడు, ఎలా తీసుకోగలడు అసలుకి చెప్పండి మీరే. వద్దండి, వీడియోలు వైరల్ అవ్వడం కోసం ఇలాంటివి చేయకండి. నిజంగా నీకు తప్పు చేశాడు అనిపిస్తే నువ్వు తీయాల్సింది వీడియో పెట్టాల్సింది సోషల్ మీడియాలో కాదు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇయ్యి, చట్టబద్ధంగా అతన్ని శిక్షించు, అది బాగుంటుంది. కానీ నీకు నచ్చినట్టుగా నువ్వు చేసి బాలేదండి, ఇది పద్ధతి కాదు.